వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంటి పోరు మొదలైంది. పంచాయతీ ఎన్నికల కోసం కొడుకు పెద్దమ్మ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెంలో ఫ్యామిలీ వార్ జరుగుతోంది. ఝాన్సీ రెడ్డి ఆమె బంధువు తిరుపతి రెడ్డి మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కిరణ్ ను చెర్లపాలెం గ్రామ సర్పంచ్ బరిలో నిలిపారు ఝాన్సీ రెడ్డి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మహేందర్ ను బరిలోకి దింపారు తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి. గ్రామంలో అభ్యర్థుల తరపున హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి. తన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం మాని తిరుపతి రెడ్డిని టార్గెట్ చేశారు ఝాన్సీ రెడ్డి. ఇసుక దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని తిరుపతి రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఏటూరు నాగారంలో ఇసుక దందా, పాలకుర్తిలో మైనింగ్ దందా చేస్తోంది ఎవరో తెలీదా అంటూ ఝాన్సీ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు తిరుపతి రెడ్డి. దీంతో తొర్రూరు మార్కెట్ చైర్మన్ పదవికి దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ఝాన్సీ రెడ్డి. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ విసిరారు తిరుపతి రెడ్డి. సొంత గ్రామంలో తను బలపరిచిన అభ్యర్థి ఓడిపోతున్నారని, అసహనంతో ఝాన్సీ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు తిరుపతి రెడ్డి. దీంతో చెర్లపాలెంను సమస్యాత్మక గ్రామంగా గుర్తించి భారీగా పోలీసులు మోహరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రేటు వేణు, చెర్లపాలెంలో ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఝాన్సీ రెడ్డి వర్సెస్ తిరుపతి రెడ్డి అంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతుంది. ప్రస్తుతం గ్రామంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? చెర్లపాలెం కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పాలకుర్తి ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి స్వగ్రామం. సో అక్కడ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక కోసము గత 15 రోజుల నుంచి కూడా ఎక్సర్సైజ్ చేశారు. ఆ తర్వాత స్థానికంగా తన యశస్వి రెడ్డి గెలుపు కోసం పనిచేసిన మహేందర్ ను కాంగ్రెస్ సీనియర్ నేతను కాదని చెప్పి బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కిరణ్ వ్యక్తిని ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంటూ కూడా నామినేషన్ వేయించారు. అయితే స్థానికంగా గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్లంతా కూడా కిరణ్ వ్యతిరేకిస్తూ మహేందర్ నిలబడాలని చెప్పడంతో రెబల్ అభ్యర్థిగా తను కూడా బరిలో ఉన్నాడు. అయితే ఇద్దరికి సంబంధించి అటు తిరుపతి రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఆ కొడుకు వరుస అయినటువంటి తిరుపతి రెడ్డి మహేందర్ ను బలపరిచారు. ఝాన్సీ రెడ్డి బీఆర్ఎస్ కిరణ్ ను బలపరిచి బరిలో నింపిన పరిస్థితి. సో ఇద్దరి కోసము తమ అంశాలు గెలవాలంటూ ప్రచారం నిర్వహించినటువంటి ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డిలో పూర్తిగా అటు ప్రచార పర్వం మానిపోయి సొంత వ్యక్తులన్నీ కూడా బహిరంగంగా ఛాలెంజ్లు విసురుకుంటూ పూర్తిగా చెర్లపాలెం గ్రామం లోపల ఉద్రిక్త పరిస్థితుల కారణమయ్యారంటూ కూడా చర్చ జరుగుతుంది. నిన్న ఈవినింగ్ 5 గంటల వరకు పూర్తిగా ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సో ఈ రోజు నిన్న సాయంత్రం సైలెన్స్ పీరియడ్, రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాబోతున్నది. ఇలా ఝాన్సీ రెడ్డి చివరిసారిగా చెర్లపాలెంలో ప్రచారం నిర్వహిస్తూ తిరుపతి రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తను అక్రమాలు, దందాలు చేస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తూ పూర్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా తన కుటుంబ విషయాలను కూడా బహిర్గతం చేస్తారు. అయితే దీనికి ధీటుగానే స్పందిస్తూ తిరుపతి రెడ్డి కూడా అసలు ఝాన్సీ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా అటు 30% అక్రమాలు, మైనింగ్, పూర్తిగా దందాలు నిర్వహిస్తున్నారు, ఏటూరు నగరంలో ఇసుక దందాలు నిర్వహిస్తున్నారంటూ కూడా పూర్తిగా ఆయన కూడా ఝాన్సీ రెడ్డిపై కూడా మరోసారి ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. ఇద్దరి మధ్య వ్యక్తిగత పరస్పర దూషణలకు, వ్యక్తిగత ఆధిపత్య పోరుకు చెర్లపాలెం అనేది కూడా టార్గెట్ గా మారినటువంటి చర్చ పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. దీంతో కీలక నేతలంతా కూడా 2 వర్గాలుగా మారిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేపథ్యంలో పోలీసులు నిన్ననే సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. ప్రస్తుతం నిన్న దాదాపు 80 మంది పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ రోజున కూడా భారీగా మోహరించి 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉందని తెలియడంతో పోలీస్ బందోబస్తు అయితే భారీగా కొనసాగుతుంది గ్రామం లోపల. ఇక సర్పంచ్ అభ్యర్థుల విషయం పక్కన పెడితే గత కొన్నేళ్ల నుంచి అటు తిరుపతి రెడ్డి, ఝాన్సీ రెడ్డి మధ్య కూడా వర్గపోరు మొదలైంది. ఆధిపత్య పోరులో భాగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఈ స్థాయిలో ఆరోపణలు చేసుకోవడము, ఇద్దరు ఒకరిపై ఒకరు అక్రమాలు, అవినీతి ఆరోపణలు చేసుకోవడం మొదటిసారి అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఝాన్సీ రెడ్డి తన అభ్యర్థి ఓడిపోతున్నటువంటి అసహనంతో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున మరోసారి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపు కోసము ఇంటింటి ప్రచారం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీంతో 2 వర్గాలు దాడులు చేసుకునేటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా అక్కడ మోహరించారు. ఎన్నికల అధికారులు కూడా గ్రామంలోనే మోహరించే పరిస్థితి. 2245 మంది ఓటర్లున్న చెర్లపాలెం గ్రామానికి సంబంధించి ఝాన్సీ రెడ్డి గతంలో ఏమీ చేయలేదు, ఇప్పుడు 2 ఏళ్ల విద్యార్థులతో ఏమీ చేయలేదు. నిజంగా
తాను సేవ చేయాల్సి వస్తే ఉపాధ్యక్ష పదవి కోసం పాకులాడటము ఇప్పటి వరకు రూపాయి కూడా గ్రామానికి ఎందుకు కేటాయించలేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఈ రోజున ఝాన్సీ రెడ్డికి నిలబెట్టినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నంతో కూడా కొంత అసహనానికి లోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా రేపు ఉదయం పోలింగ్ మొదలయ్యే వరకు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా గ్రామం లోపల పోలీసులు భారీగా మోహరించి పూర్తిగా పరిస్థితులు ఎప్పటికప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తోంది. సో సర్పంచ్ ఎన్నికల వేళ పూర్తిగా ఈ ఫ్యామిలీ వారు బయటికి రావడం, ఒకరిపై ఒకరు బహిరంగ దుమ్మెత్తి పోసుకోవడం, అసలు రేపు ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే పాలకుర్తి కనిపిస్తా ఉంది రాధిక. థ్యాంక్ యూ వేణు.